ఇంటి చుట్టూ ఖర్జూరపు చెట్లు అయితే ఉంటాయి. అరబిక్ సిట్టింగ్ స్పేస్ అయితే ఉంది. అరబిక్ ఫీల్ తో పాటు మనకి ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కళ్ళు మాత్రం ఈ పెట్టె మీదే పడ్డాయి. ఇది ఒక బంగారు పెట్టెలా కనిపిస్తుంది. ఇక్కడైతే కపుల్ గేమ్ నడుస్తుంది. ఒకరికి ఇద్దరు కష్టానికి ఫలితం అయితే దక్కింది. టేస్ట్ సూపర్ గా ఉంది. సీక్రెట్ గా దాచిపెట్టారు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అయితే అందరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్. మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే న్యూ ఇయర్ జరుపుకోవడానికి విల్లాకి అయితే వెళ్తున్నాం అనమాట. సౌదీలో న్యూ ఇయర్ కి హాలిడే లేదు. సో 31st నైట్ గానీ ఫస్ట్ గానీ జరుపుకోవాలి అంటే ఆ రెండు వీకెండ్ లో పడితేనే మేము జరుపుకోగలుగుతాం. సో ఈ ఇయర్ ఆ రెండు డేట్స్ వీకెండ్ లో పడలేదు. అందుకనే న్యూ ఇయర్ Jan 2 చేసుకుందాం అని డిసైడ్ అయ్యి Jan 2 అయితే చేసుకున్నాం. సౌదీలో న్యూ ఇయర్ అంటే మామూలు విషయం కాదు కదా. అందుకే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది మొత్తం మీకు ఈ వ్లాగ్ లో చూపిస్తాను. ఈ సంవత్సరం న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుందామని గట్టిగా ఫిక్స్ అయిపోయాం. అందుకోసమే ఒక విల్లాని కూడా బుక్ చేసాం అనమాట. మేము ఉంటుంది కోబార్ కాబట్టి మాకు దగ్గరలో విల్లాలు దొరికే ప్లేస్ ఏంటి అంటే కతీఫ్ అనమాట. సో కతీఫ్ లో మాకు విల్లాస్ అయితే ఈజీగా దొరుకుతాయి. ఈ కతీఫ్ సిటీలో మనకి ఖర్జూరపు తోటలతో పాటు ఇంకొన్ని పంటలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, రోడ్డు మీదే కాయగూరలు అమ్మేస్తున్నారు. ఇది సౌదీలో సాధారణ విషయం అయితే కాదు. మన వైపు మనం ఇంటి చుట్టూ ఎలా అయితే మామిడి చెట్లు, వేప చెట్లు వేస్తూ ఉంటామో అలాగా ఇటువైపు ఇంటి చుట్టూ ఖర్జూరపు చెట్లు అయితే ఉంటాయి. ఒక 20 నిమిషాల ప్రయాణం తర్వాత మనం విల్లాకి అయితే చేరుకున్నాము. బయట నుంచి చూసి ఇదేం విల్లా అనుకోకండి, లోపల మాత్రం అదిరిపోతుంది. ఇక్కడ సైడ్ న ఒక డోర్ కనిపిస్తుంది కదా, ఈ డోర్ నుంచే మనం లోపలికి అయితే వెళ్ళాలి. డోర్ ఓపెన్ చేసి రైట్ కి తిరిగితే మనం విల్లాలోకి వచ్చేసినట్టే. ఈ రైట్ సైడ్ మొత్తం ఒక లాన్ లా ఉంటుందన్నమాట. చూడ్డానికి కూర్చోవడానికి కూడా చాలా బాగుంటది. ఈ విల్లాలోనే అన్ని అరేంజ్ చేసి ఉంటాయి. ఇక్కడ మేము జస్ట్ మా బట్టలు, ఫుడ్ మాత్రమే తెచ్చుకున్నాం. ఈ వీడియోలో కనిపించిన ప్రతి ఒక్కరు మా సౌదీ ఫ్యామిలీయే. ఒకసారి డీటెయిల్డ్ గా లాన్ ఎలా ఉందో చూసేద్దాము. ఈ చైర్స్ చూడండి ఎంత రిచ్ గా ఉన్నాయో. ఈ రైట్ లో పెట్ హౌస్ కూడా ఉంది. ఈ పెట్ హౌస్ లో ఏమున్నాయో చూసేద్దాం రండి. వావ్, ఈ బర్డ్స్ చూడండి అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయో. సౌదీలో ఉండడం వల్ల మేము పిల్లులు, పావురాలు తప్పితే ఇంకేం చూసినా కూడా ఎక్సైట్ అయిపోతాం. ఈ పెట్ హౌస్ నుంచి కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇస్తే మనకి డోర్ కనిపిస్తుంది కదా, ఈ లోపలికి వెళ్తే స్విమ్మింగ్ పూల్ ఉంది. ప్రెసెంట్ అయితే ఈ డోర్ లాక్ చేసింది. ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా చూపిస్తా. ఈ లాన్ దగ్గర ఉన్న ఈ ఓపెన్ రూఫ్ చూడండి అసలు చూడడానికి ఎంత బాగుందో. దాని చుట్టూ ఉన్న క్రీపర్స్ ని చూస్తుంటే అసలు చాలా బాగుంది. పూల్ దగ్గర నుంచి ఆపోజిట్ వేలోకి వెళ్తే ఇంకా మనకి లాన్ కంటిన్యూ అవుతుంది. అలాగే అవుట్డోర్ స్పేస్ ఉంది. మొత్తం అంతా చూద్దాం. ఈ విల్లాలో బాగా నచ్చింది ఏంటి అంటే ఈ అవుట్డోర్ సిట్టింగ్ స్పేస్. అసలు ఎంత పెద్ద స్పేసో, ఎంత మంది అయినా బయటన కూర్చోవచ్చు. ఇక్కడ ఒక ఉయ్యాల కూడా ఉంది. మా పిల్లలైతే ఈ ఉయ్యాలని అస్సలు వదలలేదు అనుకోండి. ఈ ఉయ్యాల నుంచి రైట్ తీసుకుంటే ఇక్కడ మొత్తం కూడా అవుట్డోర్ కుకింగ్ స్పేస్ అయితే ఉంది. ఈ ప్లేస్ ని బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఈ ప్లేస్ లోనే మన బీభత్సం చేయబోతున్నాం. దీని పక్కనే మనకి సిలిండర్ విత్ గ్యాస్ స్టవ్ అయితే ఇచ్చారు. కిచెన్ మొత్తం అవుట్డోర్ ఇచ్చారు అనుకోకండి, లోపల ఇంకో పెద్ద స్టవ్ ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి మంచి అరబిక్ సిట్టింగ్ స్పేస్ అయితే ఉంది. అది కూడా 2 సెంటర్ టేబుల్స్ తో పాటు. చూస్తున్న కొద్ది విల్లా అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది కదా. ఒక తమిళ పార్టీకి ఇన్వైట్ చేసేటప్పుడు మేము ఈ విల్లాకి అయితే వచ్చాం. అప్పుడే అనుకున్నాం అనమాట, నెక్స్ట్ పార్టీ ఏం జరిగినా కూడా ఈ విల్లాలోనే జరగాలని. ఈ విల్లా రెంట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. ఈ అరబిక్ సిట్టింగ్ స్పేస్ పక్కనే పిల్లల కోసం ఒక చిన్న పార్క్ కూడా ఉంది. ఈ విల్లాలో నచ్చిన ఇంకో విషయం ఏంటంటే చుట్టూ ఏవో ఒక మొక్కలు ఉంటూనే ఉన్నాయన్నమాట. చూడ్డానికి చాలా బాగుంది. ఈ పార్క్ పక్కనే ఇంకో డోర్ కూడా ఉంది. ఈ డోర్ లోకి వెళ్ళి చూద్దాం ఏం వస్తాయో. ఇక్కడ నుంచి రైట్ లో ఒక పెద్ద రూమ్ అయితే ఉందన్నమాట. ఒక పెద్ద హాల్ ఉంది. ఈ రూమ్ లో ఉన్న చైర్స్ కానీ సోఫాస్ కానీ చూడండి అసలు ఈ రూమ్ లాగే పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. అలానే రూమ్ మొత్తం ఎక్కడికక్కడ సైడ్ టేబుల్స్, డస్ట్ బిన్స్ ఉన్నాయి. అసలు ఈ రూమ్ చూడండి అసలు ఎంత లావిష్ గా ఉందో. ఆ షాండ్లియర్ గానీ, లైటింగ్ గానీ, టీవీ గానీ, చుట్టూ ఉన్న ఏసీలు,
చెట్లు, అలాగే ఇటు పక్క నుంచి చూస్తే మనకి పార్క్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ లోపల కూర్చొని మనం మంచిగా బయట అవుట్డోర్ వ్యూ ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ రూమ్ పక్కనే మనకు ఒక ఎక్స్ట్రా ఫ్రిడ్జ్, అలాగే ఎక్స్ట్రా చైర్స్ కూడా కనిపిస్తాయి. ఈ పక్కనే మనకి హ్యాండ్ వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ కూడా ఉన్నాయి. ఇక్కడతో మనకి పార్క్ పక్కన ఉన్న బిల్డింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ విల్లాలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఎలా అయితే లోపలికి వచ్చామో అలానే బయటకు వెళ్ళిపోదాం. ఇదే మన మెయిన్ విల్లా. ఈ విల్లా చూసిన దగ్గర నుంచి మీకు కూడా ఎప్పుడెప్పుడు ఈ విల్లాని చూపిస్తానా అని అనుకున్నాను. మొత్తానికి ఇలా కుదిరింది. కిందనున్న రూమ్ అయితే తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే పైకి వెళ్ళిపోదాం. అసలు ఈ లైటింగ్ కే నాకు సగం మతిపోతుంది. అరబ్ కంట్రీస్ లో ఎక్కడ చూసినా కూడా మామూలుగా లైటింగ్ ఉండదు అనమాట. దారుణమైన లైటింగ్ ఉంటది. ఈ విల్లాలో నచ్చిన ఇంకో విషయం ఏంటి అంటే అరబిక్ ఫీల్ తో పాటు మనకి ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ లోపల ఇంటీరియర్ అది చూస్తుంటే నాకైతే ఇండియాలోనే ఒక కన్వెన్షన్ హాల్ చూసిన ఫీలింగ్ ఉంది. జనరల్ గా ఇక్కడ విల్లాస్ లో కామన్ గా లైటింగ్ అది కనిపిస్తుంది కానీ ఇలా లోటస్ డిజైన్ అయితే మాత్రం కనిపించదు. ఈ సైడ్ టేబుల్ చూడండి, దీనికి కూడా అద్దాలు అంటించేశారు. మనం ముందే అద్దాలను వదలం, అలాంటిది చుట్టూ ఇన్ని అద్దాలు ఉంటే అసలు వదులుతామా? ఇదే మన మెయిన్ హాల్. మన సెలబ్రేషన్స్ అన్ని కూడా ఇక్కడే జరగబోతున్నాయి. ఈ విల్లాలో అన్నిటికన్నా హైలైట్ ఏంటి అంటే ఈ రూమే అనమాట. ఇక్కడ మొత్తం 3 లోటస్లు అయితే ఉన్నాయి. ఒకటి స్టేర్స్ దగ్గర చూసాం కదా, ఈ గోడకు ఒకటి, ఇంకొకటి ఎదురుగా ఉన్న బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. ఈ విల్లాలో ఏవైనా ఫంక్షన్స్ జరిగితే వీళ్ళే డెకరేషన్ చేస్తారు, అలాగే ఫోటోగ్రాఫర్స్ ని కూడా అడిగితే అరేంజ్ చేస్తారు. ఈ రూమ్ లో ఇది అబ్జర్వ్ చేశారా, ఇక్కడ నుంచి స్టేర్స్ ఉన్నాయి. ఈ స్టేర్స్ దగ్గర నుంచి ఇదంతా ఒక స్టేజ్ ప్లాట్ఫామ్ లాగా అయితే ఉన్నదన్నమాట. ఇక్కడున్న మెయిన్ డెకరేషన్ చూడండి, అసలు ఎంత బాగుందో, చాలా రాయల్ గా ఉంది. ఈ సెంటర్ లో ఉన్న చైర్ గానీ, వెనుకున్న లోటస్ డిజైన్ గానీ, పైన లీవ్స్ హ్యాంగింగ్ గానీ అసలు పర్ఫెక్ట్ సెలబ్రేషన్ స్పాట్ అనుకోండి. ఈ సైడ్ ఉన్న టేబుల్స్ గానీ, వాటి మీద ఉన్న ఫ్లవర్స్ గానీ చాలా బాగున్నాయి. అసలు ఇక్కడ నుంచి ఒకసారి హాల్ లుక్ చూడండి, ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి లెఫ్ట్ కి వెళ్తే హ్యాండ్ వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ ఉంది. అలాగే ఎదురెదురుగా 2 రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ రైట్ లో ఉన్న రూమ్ ఏంటంటే ఇది ఒక స్టైల్ ఆఫ్ అరబిక్ సిట్టింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మధ్యలో సెంటర్ టేబుల్ కూడా చూడండి, సోఫా ఫ్యాబ్రిక్ ఏది ఉందో సేమ్ ఉంది. ఇక్కడ ఈ రూమ్ మొత్తం కూడా ఈ సిట్టింగ్ స్పేస్ తోనే నిండిపోయింది. ఇక్కడ ఒక సైడ్ న ఒక డ్రెస్సింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఇక మనం ఆపోజిట్ రూమ్ లోకి వెళ్ళిపోదాం. అక్కడ కూడా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఈ రూమ్ లోకి రాగానే నాకు ఎదురుగా అయితే ఫస్ట్ ఒక బెడ్ కనిపించింది. దాని పక్కనే ఒక వార్డ్రోబ్ ఉంది, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో. దానికి పక్కనే ఇంకో సోఫా ఉంది, దానికి పక్కనే ఏరియా కూడా ఉంది. ఇక్కడ అద్దంలో నుంచి నాకు ఒకటి కనిపించింది, మీరు కూడా అది అబ్జర్వ్ చేశారా? వీటిని చూస్తుంటే ఏదో నిధులున్న బంగ్లాలోకి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇవి డెకరేషన్ కోసం యూజ్ చేసే ప్రాపర్టీ అనుకుంటాను, కానీ నా కళ్ళు మాత్రం ఈ పెట్టె మీదే పడ్డాయి. ఇది ఒక బంగారు పెట్టెలా కనిపిస్తుంది. ఎవరు రాకముందే ఈ పెట్టెలో ఏమున్నాయో చూసేద్దాం. ఛా, ఏమీ లేవు. అట్లీస్ట్ నన్ను సాటిస్ఫై చేయడం కోసం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయినా పెట్టాల్సింది. ఒక డిసప్పాయింట్మెంట్ తో పైనుంచి కిందకి దిగాను. కిందకు వచ్చి చూస్తే ఇక్కడ మగవాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ కబుర్లు అంత బేగా అయ్యేటట్లేవు, అందుకే కింద ఉన్న రూమ్ అయితే మనం చూసేద్దాం. కిందిదంతా కూడా ఒక పెద్ద హాల్ అన్నమాట. సైడ్ టేబుల్స్ తో వచ్చారు, అలాగే ఇందులోనే కిచెన్ కూడా ఉంది. ఇక్కడ టీవీలో కనిపిస్తుంది ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్. ఈ సిట్టింగ్ ఏరియాని అబ్జర్వ్ చేశారా, ఒక యూ షేప్ లో హాల్ మొత్తాన్ని సోఫాతో నింపేశారు. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసుకుని 12 కల్లా అందరం ఈ విల్లా దగ్గర గ్యాదర్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యాం. మీ అందరికి ఈ విల్లాని చూపించాలని నేనైతే కొంచెం ముందే వచ్చేసాను. ఇప్పుడిప్పుడే మిగతా వాళ్ళందరూ వస్తున్నారు. ఇక్కడ ఎదురుగా టేబుల్ మీద కనిపిస్తుంది అంతా కూడా మేము తెచ్చుకున్న ఫుడ్. ఒక్కొక్కరుగా అందరూ వస్తున్నారు. అందరూ వచ్చేసాక ఇంకా మా లంచ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అందరం రాగానే ముందు ఒక ఫోటో తీసుకొని అప్పుడైతే మా లంచ్ లోకి వెళ్ళిపోయాం. ఇక్కడ లంచ్ లో మేము ఏం తిన్నామంటే నాటుకోడి, ఎగ్ కర్రీ, వైట్ రైస్, రసం, గుత్తొంకాయ కర్రీ వెజ్ వాళ్ళ కోసం. హడావిడంతా నైట్ ఉండబోతుంది కాబట్టి లంచ్ సింపుల్ గానే ప్లాన్ చేసుకున్నాం. పిల్లలు ఎవరు చూడక ముందే సైలెంట్ గా కేక్ ఎలా ఉందో చూసి వచ్చేద్దాం. సనాబ్లీ బేకరీ, ఇది మా ఇంటి దగ్గరే ఉంటది. వావ్, కేక్ సింపుల్ గా ఎంత బాగుందో. హ్యాపీ న్యూ ఇయర్ 2026. లంచ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మా ప్రోగ్రామ్ లోకి అయితే దిగిపోయాము. మా ప్రోగ్రామ్ లో ఉన్న ఫస్ట్ టాస్క్ ఏంటంటే గేమ్స్ అనమాట. సో ఇక్కడైతే కపుల్ గేమ్ నడుస్తుంది. ఈ గేమ్ మాక్సిమం అందరికి తెలిసే ఉంటది. పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా మెడలో దండ వేస్తే ఆ దండ తీసుకెళ్లి వాళ్ళ పార్ట్నర్ మెడలో వేయాలన్నమాట. అలానే పార్ట్నర్ వేసిన దండ పక్కన ఉన్న వాళ్ళ మెడలో వేయాలి. ఈ గేమ్ చూడడానికి వినడానికి కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉన్నా ఆడేంతసేపు సూపర్ ఫన్ గా ఉంది. అలానే విన్ అయిన వాళ్ళకి కూడా వెంటనే గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాం. సేమ్ గేమ్ పిల్లలతో కూడా ఆడించాం, కాకపోతే ఇక్కడ సిబ్లింగ్స్ పార్ట్నర్స్ అయ్యారు. ఈ గేమ్ అయిపోయిన తర్వాత కొన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే అయ్యాయి.
ఇక్కడ సాయి రవి గారు ఇద్దరు కలిపి వేస్తున్న స్టెప్స్ బట్టి ఇది ఏ సాంగ్ మీరు కమెంట్స్ చెప్పండి. తర్వాత ఇక్కడ వరుణ్య వాళ్ళ నాన్న ఇద్దరు కలిపి పేరుగల్ల పెద్దరెడ్డి సాంగ్ అయితే డాన్స్ చేశారు. తర్వాత ఆడపిల్లలు అందరూ కలిసి ఒక మంచి మెడ్లీకి అయితే డాన్స్ చేశారు. సాంగ్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. అలానే మా పిల్లలు డాన్స్ కూడా ఎరగదీసేశారు. చూస్తుండగానే ఇంకా మా టీ టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు టీ బ్రేక్ అన్నమాట. ఈ కప్పుతో టీ తీసుకుంటుంటే ఇది నా కోసం అనుకుంటున్నారు కదా, ఇది నా కోసం అయితే కాదు, మా ఆయన కోసం. ఆడపిల్లలు డాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా మగపిల్లలు ఊరుకుంటారా, వాళ్ళు కూడా డాన్స్ చేయాల్సిందే అని పట్టుబట్టారు. ఇక్కడ చేస్తుంది ముగ్గురే అయినా డాన్స్ మాత్రం ఇరగ్గొట్టేశారు. తర్వాత ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలిపి చక్కగా డాన్స్ చేశారు. ఒక పక్క పెద్ద పిల్లలు డాన్స్ చేస్తుంటే మన బుడంకాయలు ఊరుకుంటారా, అస్సలు ఊరుకోరు. అందుకే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చేసారు. ఇంకా ఇక్కడ అనూష వరుణ్య ఇద్దరు కలిపి మన మంగ్లీ గారు పాడిన రీసెంట్ హిట్ సాంగ్ అయితే పర్ఫార్మ్ చేస్తున్నారు. అదేంటో తెలిస్తే కమెంట్ చేసేయండి. ఓకే, అందరూ మంచిగా డాన్స్ చేసి ఎంజాయ్ చేసాం కదా, స్నాక్స్ తిందామని కిందకి వెళ్ళాము. ఈ లోపే పిల్లలందరూ మాయమైపోయారు. ఎక్కడికి వెళ్ళారా అని చూస్తే అందరూ స్విమ్మింగ్ పూల్ లో ఉన్నారు. పిల్లలందరూ పూల్ లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందాక మనం కూడా విల్లా టూర్ లో పూల్ ని చూడలేదు కదా, ఇప్పుడైతే ఈ పూల్ ని చూసేద్దాం. ఇందాక మనం మెయిన్ హాల్ లో ఏదైతే లోటస్ బ్యాక్గ్రౌండ్ చూసామో సేమ్ లోటస్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ కూడా లైటింగ్ మామూలుగా లేదు, బేవత్సంగా ఉందన్నమాట లైటింగ్. అలానే ఇక్కడ చిన్న చిన్న పిల్లల కోసం మినీ పూల్ అయితే ఉన్నది. చాలా చిన్నగా క్యూట్ గా భలే ఉంది. మన వాళ్ళందరూ పెద్ద పూల్ లోనే దిగారు కాబట్టి ఇందులో వాటర్ అయితే నింపలేదన్నమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, పూల్ లో వాటర్ చల్లగా అయితే లేదు, రూమ్ టెంపరేచర్ లోనే ఉంది. ఇక్కడ ఉన్న అద్దం వైపు చూస్తే మీకు అర్థమైపోతుంది వాటర్ ఎంత లెవెల్లో హాట్ గా ఉందని. స్విమ్మింగ్ పూల్ అని లోపల డెకరేషన్ లేకుండా ఏం లేదు, మినిమల్ డెకరేషన్ తో లైటింగ్ తో సూపర్ గా ఉంది. అలానే ఇక్కడ రిలాక్సింగ్ చైర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ 2 వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంతటితో పూల్ కూడా అయిపోయింది. ఇలా టెల్లిట్ వచ్చానో లేదో అప్పుడే మగాళ్ళు బార్బిక్యూ కి సిద్ధం చేసేస్తున్నారు. ఇక్కడ మనకి చికెన్ లో 2 టైప్స్ ఆఫ్ బార్బిక్యూస్ ఉన్నాయి, వెజ్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ బార్బిక్యూస్ ఉన్నాయి. చికెన్ లో ఏంటంటే రెడ్ అండ్ వైట్ అన్నమాట. అలాగే వెజ్ లో కూడా రెడ్ అండ్ వైట్ 2 ఉన్నాయి. ఇక్కడ శ్రీను గారు సీరియస్ గా ప్రాన్స్ కర్రీ కోసం కొత్తిమీర అయితే వల్చేస్తున్నారు. ఇక్కడ కనిపించేదంతా వెజ్ బ్యాచ్, అందుకే సీరియస్ గా బార్బిక్యూ స్టిక్స్ కి వెజ్ ఐటమ్స్ అన్ని కూడా ఎక్కించేస్తున్నారు. ఇందులో మష్రూమ్, పైనాపిల్, స్వీట్ కార్న్, పొటాటో, పన్నీర్ ఇలా చాలానే వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మానిటరింగ్ బ్యాచ్. ఒక పక్క మ్యారినేట్ చేసిన బార్బిక్యూ మొత్తం స్టిక్స్ కి ఎక్కిస్తుంటే ఇంకో పక్క బొగ్గులు కూడా రెడీగా ఉండాలి కదా, అందుకే ఇక్కడ తిరుపతి గారు రవి గారు ఇద్దరు కలిపి ఫైర్ అయితే తెప్పిస్తున్నారనమాట. బొగ్గుల్లో మనం ఎన్నేసి మంటలు తేవాలన్నా కూడా ఆఖరికి మనం విసునుకర్రతో విసిరితేనే ఆ మంట అనేది వస్తుంది. ఆఖరికి ఇద్దరు కష్టానికి ఫలితం అయితే దక్కింది, బొగ్గులకి మంట అయితే వచ్చింది. ఇప్పుడు వీటిలో కొన్ని సెపరేట్ చేసి వెజ్ గ్రిల్లర్ లో అయితే పెట్టాలి. మొత్తానికి వెజ్ అయితే గ్రిల్లర్ మీదకి వెళ్ళిపోయింది. ఒక పక్క బటర్ అప్లై చేస్తూ ఇంకో పక్క ఇసునకారతో విసురుతూ మొత్తానికి ఒక 10 మంది అయితే దీని చుట్టే ఉన్నారు. మగాళ్ళందరూ ఇక్కడ కష్టపడుతుంటే ఆడాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇప్పటి వరకు పూల్లో దిగొచ్చిన పిల్లలందరినీ శుభ్రం చేసి వాళ్ళని తయారు చేసేటప్పటికే మాకు అయిపోయింది. మమ్మల్ని ఎక్కడ ఖాళీగా ఉన్నిస్తారులేండి. అబ్బా మొత్తానికి మగాళ్ళందరూ పని చేస్తున్నారు. చూడడానికి చూడముచ్చటగా ఉంది. 2 వైపులా వెజ్ పెట్టి మధ్యలో నాన్ వెజ్ కాల్స్తున్నారు. ఈ బార్బిక్యూ చికెన్ గ్రిల్ చేసేది వీళ్ళందరే గానీ మ్యారినేట్ చేసింది మాత్రం మా ఆయనే, మెయిన్ హెడ్ షెఫ్. ఇక్కడ శ్రీను గారు రెడ్ చికెన్ మొత్తాన్ని కూడా గ్రిల్ చేస్తున్నారనమాట. టేస్ట్ సూపర్ గా ఉంది, చాలా బాగా గ్రిల్ చేస్తున్నారు. ఇంకో పక్క ఇక్కడ వినోదన్ అయితే ఫిష్ బార్బిక్యూ అయితే గ్రిల్ చేస్తున్నారు. దానికి బటర్ అప్లై చేస్తుంటే వచ్చే స్మెల్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. పాపం వినోదన్న కష్టం అంటే ఏంటో తెలియదు, ఇక్కడ మా ఆయన పని చేయించేస్తున్నారు పాపం. సీరియస్ గా గ్రిల్ చేద్దామని వచ్చేసాను, 2 నిమిషాలకే చెమటలు పెట్టేశాను. వామ్మో, మగవాళ్ళు బాగానే కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు మగవాళ్ళు వంట చేయడం చూసాం, ఇప్పుడు ఆడవాళ్ళు టేస్ట్ ఎలా ఉందో అడిగి చూద్దాం. బార్బిక్యూ ఎలా ఉందండి? ఓ సూపర్ సూపర్. How is the barbecue? ఓన్లీ వెజ్ మేడం, అందుకనేసి పైనాపిల్ సూపర్ అని చెప్తుంది. ఇప్పటివరకు మీరు తిన్నట్లో మీకు నచ్చింది? ఫిష్ నా ఫేవరెట్ కూడా. గోపి గారు ఒకసారి ఆనండి, ఎలా ఉంది?
ఫిష్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది, ఎందుకంటే అంత జ్యూసీగా అంత బాగుంది అనమాట. ఇదైతే వైట్ చికెన్. ఇవన్నీ కాకుండా మా ఆయన ఇంకొక ఐటమ్ ని సీక్రెట్ గా దాచిపెట్టారు. అదేంటో చూడాలంటే ఈ ప్రాసెస్ కూడా చూసేయాలి. ఈ ఇనపనం ఏదైతే ఉందో ఇది మాతో పాటు విజయనగరం నుంచి సౌదీకి వచ్చిందనమాట. మా ఆయన ఇష్టపడి కొనుక్కున్నారు. ఇప్పుడే ఓపెనింగ్ కాబట్టి దానికి కొంచెం నూనె వేసి కొంచెం సీజనింగ్ చేస్తున్నారు. ఇంకో పక్క బార్బిక్యూ చికెన్ కూడా వస్తుంది. ఇలాంటి క్లైమాక్స్ లో మా ఆయన దించిన స్టార్ ఐటమ్ ఏంటంటే తవ్వ చికెన్ వింగ్స్ ఫ్రై. అసలు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది. నోటి నిండా వాటర్ వచ్చేసింది అనమాట. అంత బాగుంది చూడడానికి. ఇప్పటి వరకు గ్రిల్ అయిన చికెన్ అంతా ఒక టేస్ట్ ఉంటే ఈ ఒక్క చికెన్ ఇంకో టేస్ట్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. మా ఆయనకి కుకింగ్ అంటే ఎంత ఇష్టమో ఆల్మోస్ట్ ఈ న్యూ ఇయర్ ఈవెంట్ కోసం అని ఒక రోజంతా కుక్ చేస్తూనే ఉన్నారనమాట. అయినా అలసిపోలేదు, ఇంకా కుక్ చేస్తూనే ఉన్నారు. మా ఆయన చేసిన ఈ బార్బిక్యూతో అందరికీ కడుపులు నిండిపోయాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరం హ్యాపీగా తినేసాం. ఎంత తిన్నామంటే ఇంకా కదలలేనంత తిన్నాము. అర్జెంట్ గా సెలబ్రేషన్స్ లోకి వెళ్ళిపోయి తిన్నదంతా అరిగించుకోవాలి. అంత కష్టపడి తినడం ఎందుకు అనుకుంటున్నారా? మా ఆయన చేతి వంట అలా ఉంటది. మరి ఇంకా సెలబ్రేషన్స్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మగవాళ్ళందరూ వాళ్ళ కాలేజ్ డేస్ కి అయితే వెళ్ళిపోయారు. మగవాళ్ళందరినీ ఇంత హ్యాపీగా జాయ్ఫుల్ గా చూసి ఆడవాళ్ళం మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. వీళ్ళ ఆనందంలో పడి మేము ఫొటోస్ తీసుకోవాలని సంగతి కూడా మర్చిపోయాం అనుకోండి. ఇక న్యూ ఇయర్ కేక్ కట్ చేసే టైం అయితే రానే వచ్చేసింది. మా పిల్లలు కూడా ఈ కేక్ ని ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి మా పిల్లల చేత న్యూ ఇయర్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మధ్యాహ్నం అంతా పిల్లల హడావిడి పిల్లల డాన్స్లు అయ్యాయి కదా, ఇప్పుడంతా పెద్దవాళ్ళ డాన్స్ అనమాట. ఇక్కడ రవి గారు అయితే మామూలుగా డాన్స్ చేయట్లేదు, తెలంగాణ పాటకి ఇరగదీసేశారు. అదే వైబ్ అదే జోష్ తో ఇంకా కపుల్స్ కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళు చేస్తుంటే నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు. వీళ్ళు చేస్తుంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఫైనల్ గా యానిమల్ సాంగ్ తో ఈ మగవాళ్ళ డాన్స్ అయితే మాత్రం ఫినిష్ అయిపోయింది. సర్లే ఈ మగవాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంక ఇప్పుడు మాకు స్టేజ్ దొరికింది, మేము డాన్స్ చేద్దాం కొంతసేపు అనుకున్నాము. ఈ లోపు ఈ పిల్లలు వచ్చి పడ్డారు. వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే అన్నారు. తప్పక ఇంకా చెయ్యండి అని వదిలేసాం. మొత్తానికి మా టైం వచ్చింది, మాకు స్టేజ్ దక్కింది. మా పర్ఫార్మెన్స్ కూడా చూసేయండి. అప్పటికప్పుడు ఏదో ప్రాక్టీస్ చేసి పర్ఫార్మ్ చేసాము. సాంగ్ లేకుండా ఏం చూస్తాం అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుంది. పోనీ మా స్టెప్పులు చూసి అది ఏ సాంగ్ అనేది గెస్ట్ చేసి కమెంట్స్ లో చెప్పండి. బాగా బార్బిక్యూ తిని బాగా డాన్స్ చేశాం కదండి. ఇప్పుడు కొంచెం తిన్న జరిగింది, అందుకే ఇంకా డిన్నర్ కి అయితే వచ్చేసాం. సన్నజాజితీగా ఈ మొక్కని ఇలా చూసి చాలా ఆనందపడ్డాను. సౌదీలో ఈ మొక్కను చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. డే టైంలో ఈ లాన్ గార్డెన్ ఎంత బాగుందో నైట్ టైంలో అంతకన్నా బాగుంది. లైట్స్ తో మెరిసిపోతుంది అనుకోండి. ఇంకా ఇప్పుడైతే డిన్నర్ నడుస్తుంది. స్టార్టర్స్ తో కడుపు నిండిపోయింది కాబట్టి హెవీగా పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు. వైట్ రైస్, ప్రాన్స్ కర్రీ అండ్ వెజిటేరియన్స్ కి పన్నీర్ కర్రీ. డిన్నర్ అయిపోయింది కదా, మా సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి అనుకుంటున్నారేమో, ఇంకా అవ్వలేదు. జనరల్ గా ఇలాంటి విల్లాస్ బుక్ చేసుకున్నప్పుడు మనకి 12 hours టైం పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ 12 hours ఫినిష్ చేయాలని అయితే అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒక కొత్త గేమ్ అయితే దివ్య గారు తీసుకొచ్చారు. ఇది పిల్లలకే కాదండి, ఈవెన్ పెద్దవాళ్ళకి మాకు కూడా చాలా కష్టంగా అనిపించింది. ఇంతకీ ఇక్కడ గేమ్ ఏంటి అంటే, హ్యాండ్ బొమ్మ కనిపించినప్పుడు అక్కడ హ్యాండ్ తో ట్యాప్ చేయాలి, సర్కిల్ ఉన్నప్పుడు అక్కడ పిడికిలితో ట్యాప్ చేయాలన్నమాట. ఇక్కడ మా లిక్కీ బాబుకి చాలా సేపు ఎక్స్ప్లెనేషన్ తర్వాత వాడికి గేమ్ అర్థమైంది అనుకున్నాము. ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడని వాడు ఆడగానే అర్థం కాలేదు.
ఫైనల్ గా మా దివ్య గారు అయితే ఈ గేమ్ క్రాక్ చేసేసారు. తర్వాత పిల్లలందరూ కూడా మ్యూజికల్ చైర్ ఆడారు. వాళ్ళ తర్వాత పెద్దవాళ్ళం మేము కూడా మ్యూజికల్ చైర్ ఆడాము. ఈ మ్యూజికల్ చైర్ గేమ్ అనేది ఎవర్ లాస్టింగ్ గేమ్. మనం ఎప్పుడు ఆడినా కూడా ఫుల్ ఫన్ ఉంటది. టైం ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. ఇంకా ఒక కాఫీ అయితే పడాల్సిందే అనిపించింది అనమాట. స్ట్రాంగ్ కాఫీ తాగేసాం. ఇంకా మా లగేజ్ అంతా సర్దేసుకొని డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం. కానీ వెళ్లే ముందు హౌస్ ఆడాలని కూడా ఫిక్స్ అయ్యాము. ఇంకా ఫ్యామిలీస్ వైజ్ గా కూర్చుండిపోయాం. ఫ్యామిలీలో ఎంత మంది ఉంటే అన్ని టికెట్స్ అనమాట. ఇలా అందరం కలిపి ఆడుకోవడం, సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఇంకా మాకు ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ బయట లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసారనమాట. అందరూ బాయ్ బాయ్. అందరూ ముసుగు దొంగల్లాగా ఉన్నాం ఏంటి అని చూస్తున్నారా? ఇక్కడ విపరీతమైన చలి ఉందన్నమాట. అందుకోసమే ఫుల్లీ ప్యాక్డ్ అయిపోయాం. ఇక్కడ మాకు సౌదీలో ఎండ ఎంత ఉంటుందో చలి కూడా అంతే ఉంటదన్నమాట. ఏదో ఊటీలో ఉన్నట్టు నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి కదా, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు చలిని కూడా. ఒక్కసారి ఇక్కడ మా కారు పరిస్థితి చూడండి. దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఎంత చలి ఉందా అని. సో ఇదండి సౌదీలో మా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి. మీకు ఎలా అనిపించాయో కామెంట్స్ లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ మధువాసు.